భారీ వర్షాలు కురుస్తాయన్న వెదర్ రిపోర్ట్ వరంగల్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతి ఏడాది రెయిన్ సీజన్ తో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నగరంలోని వందల కాలనీలు భారీ వర్షాలు పడితే ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నా ఆ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత వర్షాకాలంలో వరద ముంపు ఎదుర్కోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన తీరుపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద మహానగరంగా వరంగల్ నిలుస్తుంది. వర్షాకాలం వస్తే వరద ముంపుతో హైదరాబాద్కు గట్టి పోటీ ఇస్తుంది. ఓ చిన్నపాటి వర్షం వస్తేనే నగరంలోని అనేక ప్రాంతాల్లో నీరు వచ్చి చేరుతుంది. ఇక భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిందంటే ఓరుగల్లు వాసులు ఆందోళనకు గురవుతారు. వరంగల్ నగరంలో బొందివాగు, భద్రకాళి, నయీం నగర్ నాలాలు ప్రధానమైనవి. నాలాలు చుట్టూ ఆక్రమణలతో చాలా వరకు కుచించుకుపోయాయి. 2020లో భారీ వర్షాలతో నాలాలు ఉప్పొంగి వరంగల్ నగరం నీట మునిగింది. వందల కాలనీలు రోజుల తరబడి జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే నాలాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించినా ఆయా పనులకు ఆమోదం లభించక పనులన్నీ పెండింగ్లో పడిపోయాయి. ఫలితంగా వర్షాలు పడిన ప్రతిసారి కాలనీలు ముప్పుతో తల్లడిల్లుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ వరద సమస్యపై సీరియస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే హనుమకొండలోని నయీం నగర్ నాలా పనులు మొదలుపెట్టింది. అలాగే వరంగల్లో ముంపునకు కారణమవుతున్న బొందివాగు నాలాకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. చుట్టూ ఆక్రమణలు, పూడిక పేరుకుపోయి నాలా చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తుతుండగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా కొద్దిపాటి వాన పడినా కాలనీలన్నీ మునుగుతుండటంతో వెంటనే బొందివాగు పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలలో నయీం నగర్ నాలా డెవలప్మెంట్ కు శ్రీకారం చుట్టగా పనులు జరుగుతున్నాయి. మార్చి 10న స్థానిక మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు బొందివాగు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 158 కోట్లతో పనులు చేపట్టేందుకు రెడీ కాగా ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ప్రభావం పడింది. ఈ అడ్డంకులు పూర్తి కావడంతో ఈ పనులను స్పీడప్ చేశారు. అయితే వర్షం పడితే తమకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇయర్ వచ్చినప్పుడల్లా మాకు ఇంట్లో బట్టలైనా పిల్లల బుక్స్ అయినా మేము చదువుకోలేక ఏడికెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు. అసలు ఇంట్లో బీరువాల బట్టలు, మంచాలు తడవడం, బెడ్లు తడవడం అన్ని తడిసిపోతున్నాయి. పిల్లలు కూడా మాగం ఆ నైట్ మధ్యరాత్రి రావడం వల్ల పిల్లలు ఆడవిడల ఏడికెళ్ళాలో వాళ్ళకి అర్థం కాక ఏడవటం వల్ల పిల్లలు ఈ సామాన్ చదరలేక ఏడికెళ్ళాలి, ఏం చేయాలనేది ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. ప్రతి ఇయర్ వస్తూనే. ఈ హైట్ తో వచ్చాయి వాటర్ వచ్చి ఒక 48 అవర్స్ ఉన్నాయి. నా ఇంట్లోనే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, కిరాయికి ఉంటాను. దీంట్లో నాకు ఒక 3 లక్షల నష్టం జరిగింది. ఈసారి కూడా ఏం జరుగుతుంది, ఈసారి కూడా కాలువలు ఏం సాఫ్ చేయలేదు. ఈసారి కూడా రోడ్లు కూడా చూడండి ఘోరంగా ఉన్నాయి, మురికి కాలువలు లేదు. ఇప్పుడు వానాకాలం వచ్చింది, వానాకాలం ఇప్పుడు జూలై హాఫ్ మంత్కి వచ్చాము. హాఫ్ మంత్కి వచ్చినాక కూడా ఏం జరగట్లేదు. ఇప్పుడు మళ్ళీ వరదలు వస్తే మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు. నాలాల శాశ్వత పరిష్కారం కోసం జరుగుతున్న పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మరికొన్ని పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాలు పడితే మళ్లీ ముంపునకు గురికాక తప్పదు. ప్రస్తుత వర్షాకాలంలో ముంపు నుంచి బయటపడేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. దాని మీద బయట నుంచి వచ్చే నీళ్ళంతే శివనగర్, అటు కోటగండి నుంచి అక్కడి నుంచి నీళ్ళు అన్ని ఇటే వస్తున్నాయి. రావడం వల్ల ఆ నీళ్లు ఇళ్ళకెళ్ళి పోకుండా ఈ నీళ్లు రెండు కమ్మి మొత్తం చెరువు నిండా నీళ్ళు అయిపోతున్నాయి. 4 days ఉంటున్నాయి వచ్చినప్పుడు అలా వాటర్. అయినా దానికి దిక్కు లేదు, దివానం లేదు, ఇట్లేదు. మా వెనక కాలనీలలో ప్లాట్లలో ఫుల్ ఉన్నాయి. ఎండాకాలంలో కూడా అలా నీళ్లు ఉంటాయి. అల్లే నీళ్ళు వచ్చి ప్లాట్లలో ఆగుతున్నాయి. ఇక ఈ 4 చినుకులు పడగానే మొత్తం నిండిపోతున్నది. దానికి ఏదైనా చేసి ఆ భద్రకాళి బండును దాన్ని అది శాశ్వతంగా దాన్ని చూసేసి ఆ బండి మీద ఉన్నటువంటి 3 ఉంటాయి షట్టర్స్ అంతే. ఆ 3 షట్టర్స్ తీసి ఒక 7-8 పెట్టేసి డైరెక్ట్ దాంట్లో ఈ కాలనీలో ఇల్లు అన్ని మునిగిపోతున్నాయి. మా ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ పోయిన సంవత్సరం చూస్తే ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. బట్టలు, బియ్యం అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఈ కాలనీ వాసులు చిన్న వర్షం చిన్న రాత్రి పడ్డ వర్షానికే ఇంట్లో కడప దాకా నీళ్ళు వచ్చినాయి. ఈ మోరీలు క్లీన్ చేయడం లేదు, కనీసం డస్ట్ తీసేయట్లేదు, చెత్త తీసేయట్లేదు. ఎవరు కూడా పట్టించుకోవడం. ఖాళీ వర్షాలు పడ్డప్పుడు వచ్చుడు, ఈ లోపల ఉన్న వాళ్ళని పడవల లెక్కించకపోడు, దాడు పడేసి పోయినావా చేసినావా అన్నట్టు అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు. కావున ముందుగానే అధికారులని జర మేము కోరుకుంటున్నాం, వచ్చి మాకు కొద్దిగా ఇవన్నీ ముందు జాగ్రత్తగా తీసుకొని మాకు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని
అంటర్ రోడ్ వాసులుగా 2 రోజుల కిందట కురిసిన వర్షానికి నగరంలోని అనేక రోడ్లు చెరువులను తలపించాయి. హనుమకొండ బస్టాండ్ రహదారి పూర్తిగా ముంపునకు గురైంది. ఈ క్రమంలోనే అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య సైతం పర్యటించారు. అలాగే ఇటీవల ఇంజనీరింగ్ చీఫ్ మహ్మద్ జియావుద్దీన్ సైతం పర్యటించారు. తరచూ ముంపునకు గురయ్యే వడ్డేపల్లి బండ్, జవహర్ నగర్, అంబేద్కర్ భవన్, హన్మకొండ బస్టాండ్, ములుగు రోడ్లో గల ప్రభుత్వ ఐటీఐ కళాశాల, కొత్తవాడ, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద, కాశీబుగ్గ, పద్మనగర్ కాలనీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన పనులు జరుగుతున్నాయని వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. అయితే ప్రస్తుత వర్షాకాలం దృష్ట్యా నాలాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తున్నామని, అవసరమైన చోట తాత్కాలికంగా పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని చెబుతున్నారు. వరంగల్ సిటీ లిమిట్స్ లో కానీ ఇంకెక్కడైనా కీ ఏరియాస్ లో కానీ ఫ్లడ్ అనేది లేకుండా ఉండాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్ మనకి ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అందులో భాగంగానే లాస్ట్ సాటర్డే రోజు వెళ్ళి చూసాం క్రిటికల్ పాయింట్స్ ఏమున్నాయని. ఇరిగేషన్ వాళ్ళు కూడా ఇది వర్కౌట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఎలక్షన్స్ వలన లేట్ అయింది మనకి. వాళ్ళ ఏమంటారంటే ఆ స్ట్రక్చర్స్ అవన్నీ కట్టడానికి కొద్దిగా డిలేడ్ టైం అవుతుంది. నెక్స్ట్ వర్షాకాలం తర్వాత స్టార్ట్ చేస్తామంటున్నారు. సో ఎమర్జెన్సీ కింద ఇప్పుడు ఇమీడియట్గా షార్ట్ టర్మ్ ప్లాన్ కింద ఏం చేయగలం అనేది ఆప్షన్స్ అవెన్యూస్ వాళ్ళు వెతుకుతున్నారు. అది రాగానే మేబీ 1 వీక్లోనే అది ఫిక్స్ చేసే ఏర్పాటు ఉంటుంది. మోస్ట్లీ సొల్యూషన్ ఏంటంటే స్లూయిస్లు ఓపెన్ చేసి సిల్ట్ తీసేస్తే కొద్ది వరకు మనం కంట్రోల్ చేయగలము అనేది వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం ముంపు బాధ నుంచి గట్టెక్కించేందుకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ వాసులు కోరుతున్నారు.